రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరికీ శనార్థులుల్లా. దీనాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలు చూసే అభిమానులందరికీ దండాలుల్లా. మరి ఈరోజు మన రచ్చబండ ముచ్చట్ల వార్తలలో కొన్ని వెరైటీ ముచ్చట్లు మీకోసం పట్టుకొచ్చినాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గటెనక వార్తలకు వెళ్ళిపోదాం. చలో మరి షురు చేద్దాం. ఇంటి తినకుండానైనా ఉండగలుగుతాం, కానీ మంచినీళ్ళు తాగకుండా ఉండలేము. మరి గా మంచినీళ్ళు కావాలంటే పొద్దుగాలనే అందరికంటే ముందుగాల లేచి సైకిల్కి కొన్ని తగిలించుకొని, ఇంకా లేకపోతే బండి ఉంటే బండి మీద పోయి ఒక డబ్బా తీసుకొస్తారు. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మళ్ళా ఎవరు తెస్తారని ఒకేసారి 2 డబ్బాలో 3 డబ్బాలో తెచ్చుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఒక బైక్ మీద మహా అయితే వెనక మరలా ఒక మనిషి కూర్చున్నా కానీ 3 నుంచి 4 డబ్బాలు తీసుకురానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకటే బైక్ మీద 12 నీళ్ళ డబ్బాలు పట్టుకోగా మీరెన్నడన్నా చూసిండ్రా? అవునుల్లా, అంటే ఉత్త ఖాళీ డబ్బాల గురించి కాదు నేను చెప్పేది, నీళ్ళున్న నిండు డబ్బాల గురించి చెప్తున్నా. మరి గా 12 క్యాన్లు ఎట్లా పట్టుకోవడానికి సాధ్యమైందో ఒక్క పారి చూసేద్దాం. పారి ప్రతి ఒక్క మనిషిలా కళ అనేది ఉంటుందిలా. ఇక కళను ఉపయోగించుకుంటే నీకే ఉపయోగపడుతుంది. పోండ్రి, కళ అనేటిది ఎవరి సొత్తు కాదు. అన్న చదువుకున్నాడో చదువుకోలేదో తెలియదు కానీ సైంటిస్ట్ అయ్యిండు పోండ్రి. ఏడా అని అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలు ఉండే ఈ అన్న పేరు మధు అట. ఇక మునుపు డ్రైవర్గా పనిచేస్తాడట. నువ్వు పని దొరకకనో ఎట్లనో ఏమైందో కానీ బ్యాంకులు ఇంత లోన్ తీసుకొని ఊళ్ళో వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నాడట ముందుగాల. ఇక వచ్చిన వాళ్ళకు డబ్బాలల్లో నీళ్ళు పోసేది. గిట్ల అయితే వెళ్తలేదు, నాకు పైసలు సరిపోతలేవు అని చెప్పి ఇక ఒక ప్యాషన్ బైక్ తీసుకొని దాని మీద 2 డబ్బాలు 3 డబ్బాలు పెట్టుకపోయి దుకాణాలల్లో వేసేటోడట. ఇక ఇట్లయితే వీలైతే లేదు, అట్లయితే వీలైతే లేదు అని ఆటో కొందామన్నా పైసలు లేవాయే. ఇక దీనికి ఏం ఐడియా చేసిండని అంటే, ఇగో చూడుండ్రు ఒక్క పారి, చూస్తే కళ్ళు చెదిరిపోతాయి వర్మ. మరి అరే ఏమన్నా జాలీలో ఐడియా చేసిండా? ఇంకా మర్రా చూడుండ్రి, ముద్దుగా 12 క్యాన్లు పట్టేటట్టు సెట్ చేసిండు. చూడుండ్రి గిరికల బండి అయింత ట్రాలీ బండి లెక్కనే ఉంది కదా. రైట్, 12 క్యాన్లు నింపుకున్నాడు. అమ్మ స్టార్ట్ చేసిండు, గేర్ వేసిండు, పోతుండు. ఎంత ముద్దుగా పోతుండో చూడుండ్రు పారి. అరే ఊర్లల్లా ఏదైనా ఫిల్టర్ కాడికి పోయి నీళ్ళు దేపోరా పోడా అంటే సైకిల్కి కొండి తలిగించుకొని పోయి బరువు అవుతుంది అనుకుంటా సగం డబ్బానే నింపుకొచ్చేటోళ్ళు ఉంటారు. కానీ గీయన్న చూడు ఎంత ఇకమగతి చేసిండో. ఈ అమ్మ బైకుకు మంచిగా ఒక కొండి తలిగించేటట్టు ఈ ట్రాలీని అయితే కట్టి 12 డబ్బాలు అలగ్గునే వేసుకొని పోయి దుకాణాలలోనైతే పోస్తున్నాడట. ఆగో ఎట్లుందే కాక బిజినెస్, ఎట్లా చేస్తున్నావు ఇప్పుడు? అరే ఇన్నరా, ఇదివరకు 2 డబ్బాలు మా అయితే 3 డబ్బాలే పెట్టుకుపోయి వచ్చేదట బండి మీద. ఇట్లయితే కుదురుతలేదని చెప్పి ఈ ట్రాలీ బండి చేయించిండట నువ్వు. ఇక దుకాణాలకు సప్లై చేస్తున్నాడట. పైకం కూడా మంచిగానే వస్తుందట. చూడు రే అన్న ఐడియా ఎంత ముద్దుగున్నదో. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు ఎంత ఇచ్చత్రంగా ఉన్నాయో. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.